హాయ్ హలో ఫ్రెండ్స్, నేను మీ అంజయ్యను. అందరికీ నమస్కారం. ఈరోజు మీ ముందుకు మన్నెగూడ సాగర్ హైవే నుంచి కేవలం 500 మీటర్ డిస్టెన్స్లో నా వెనక కనపడుతున్న అపార్ట్మెంట్ ప్లాట్లు మంచి ప్రైమ్ లొకేషన్లో అందరికి అందుబాటు ధరలో బ్యాంక్ లోన్ ఫెసిలిటీతో మీ ముందు తీసుకొచ్చాను. ఇది ఒక ప్రమోషన్ కాబట్టి డైరెక్ట్ ఓనర్ నెంబర్ ఇవ్వడం జరుగుతుంది. ఈ అపార్ట్మెంట్ గురించి ఎలాంటి డౌట్ ఉన్నా పైన ఓనర్ కాల్ చేయగలరు. మా యొక్క మనవి, మీరు కూడా మీ విలువైన ప్రాపర్టీస్ ఇదే విధంగా మాతో ఏదైనా ప్రమోషన్ చేయించుకోవాలనుకుంటే అతి తక్కువ ధరలో ప్రమోషన్ చేయబడుతుంది. దానికి సంబంధించిన నెంబర్ కింద ఇస్తున్నాను, ఈ విషయాన్ని గమనించగలరు. ఇంత మంచి మంచి జెన్యూన్ ప్రాపర్టీస్ మీ ముందుకు తెచ్చినందుకు మీ నుంచి సదా ఎప్పుడు కోరుకునేది కేవలం ఒక లైక్ మాత్రమే. మొదటిసారి మా ఛానల్ చూసినట్టయితే దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోగలరు. ఈ కాలర్ సేవ్ చేయకుండా ఈ అపార్ట్మెంట్ ఆఫ్ ఫ్లాట్లు ఎక్కడ ఉన్నాయి పూర్తి విషయాలు తెలుసుకుందాం. ఈ అపార్ట్మెంట్ ఆఫ్ ఫ్లాట్ల గురించి మనం తెలుసుకునే ముందు అపార్ట్మెంట్ యొక్క ఎగ్జాక్ట్లీ మనం లొకేషన్ గురించి మనం మాట్లాడుకున్నట్టయితే ఈ అపార్ట్మెంట్ వచ్చేసి మనకు మన్నెగూడలో ఉంటుంది. ఈ మన్నెగూడ అనేది మనకు అబ్దుల్లాపూర్ మెట్ మండలం తుర్కెంజాల్ మున్సిపాలిటీ కిందకు వస్తుంది. ఏదైతే ఈ హైవే చూస్తున్నారో ఇది సాగర్ హైవేకి ఆనుకొనున్న వేద కన్వెన్షన్ బోర్డు చూస్తున్నారు కదా, ఆ బోర్డు నుంచి జస్ట్ 500 మీటర్ డిస్టెన్స్లో ఇక్కడికి చేరుకోవచ్చు. అదేవిధంగా 60 ఫీట్ రోడ్ నుంచి నియర్ బై ఉంటుంది. మంచి లొకేషన్లో ఉంటుంది. చుట్టుపక్కల నంబర్ ఆఫ్ స్కూల్స్ కానీ కాలేజెస్ కానీ మనకు అపార్ట్మెంట్లు కానీ ఉన్నాయి. మనకు అతి దగ్గరలో మనకు సంపద హోమ్స్ విల్లా ప్రాజెక్టు వెనకాలని మనం ఉన్నాం. మంచి లొకేషన్ చాలా బాగుంటుంది. ఈ అపార్ట్మెంట్కు మంచి ఒక అడ్వాంటేజ్ ఏంటంటే మనకు రెండు సైడ్ల రోడ్లు ఉంటాయి. రెండు సైడ్ల కూడా మనకు సీసీ రోడ్లు, అది కూడా 30 ఫీట్ రోడ్డు, డ్రైనేజు, కృష్ణ వాటరు, కరెంటు, ప్రతి ఒక్క ఫెసిలిటీ చాలా బాగుంటుంది. ఇలా రెండు రోడ్లు ఉండడం వల్ల మనకు వెంటిలేషన్ చాలా బాగుంటుంది. అదేవిధంగా మనకు అపార్ట్మెంట్ చుట్టుపక్కల నంబర్ ఆఫ్ స్కూల్స్ ఉన్నాయి. అందులో ముఖ్యమైనవి శ్లోకా ఇంటర్నేషనల్ స్కూల్, అదేవిధంగా మనకు జెనెసిస్ ఇంటర్నేషనల్ స్కూల్, ఢిల్లీ వరల్డ్ స్కూల్ కూడా అతి దగ్గరలో ఉంటుంది. ఇక మనం రోడ్డు కనెక్టివిటీ చూసుకున్నట్లయితే మనకు ఓఆర్ఆర్ ఎగ్జిట్ నెంబర్ 12 బెంగళూరు వచ్చేసి కేవలం 1 కిలోమీటర్ డిస్టెన్స్లో ఉంటుంది. అదేవిధంగా ఆదిబట్ల టీసీఎస్ మంచి ఎంప్లాయ్మెంట్ జోన్ 5.5 అంటే 5.5 కిలోమీటర్ డిస్టెన్స్లో చేరుకోవచ్చు. అదేవిధంగా కొంగర్కలాన్ ఫ్యాక్స్ ఖాన్ కానీ, కొంగర్కలాన్ కలెక్టరేట్ కానీ, కొంగర్కలాన్ మనకు టౌన్ కానీ కేవలం 13 కిలోమీటర్ డిస్టెన్స్లో చేరుకోవచ్చు. రాజీవ్ గాంధీ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ కేవలం 30 మినిట్స్ డ్రైవ్లో చేరుకోవచ్చు. మంచి రోడ్డు కనెక్టివిటీ చాలా బాగుంటుంది. అదేవిధంగా మనకు ఎల్బీ నగర్ మెట్రో చూసుకున్నట్టయితే కేవలం 14 కిలోమీటర్ డిస్టెన్స్లో ఉంటుంది. అదేవిధంగా మనకు బిఎన్ రెడ్డి నుంచి కేవలం ఇక్కడికి 9 కిలోమీటర్ డిస్టెన్స్లో చేరుకోవచ్చు. మంచి రోడ్డు కనెక్టివిటీతో చుట్టుపక్కల మంచి స్కూల్స్ కానీ మనకు సాగర్ హైవే కానీ చాలా ఎక్సలెంట్ ఉంటుంది. ఇక మన లొకేషన్ అయితే చాలా బాగుంది. ఇక మనం అపార్ట్మెంట్ గురించి మనం మాట్లాడుకున్నట్టయితే ఈ అపార్ట్మెంట్ వచ్చేసి మనకు 893 గజాలలో ఈస్ట్ అండ్ వెస్ట్ రెండు 30 ఫీట్ రోడ్లే మనకు చాలా బాగుంటుంది. మంచి వెంటిలేషన్ చాలా బాగుంటుంది. టోటల్ వచ్చేసి మనకు G+5 గ్రౌండ్ ఫ్లోర్ వచ్చేసి మనకు పార్కింగ్ ఇవ్వబడింది. ఒక్కొక్క ఫ్లోర్కు 4 ఫ్లాట్లు, 2 ఈస్టులు 2 వెస్టులు, టోటల్ వచ్చేసి మనకు 20. సేల్కు మాత్రం కేవలం 9 ఉన్నాయి. మనకు దయచేసి ఈ విషయాన్ని గమనించగలరు. 11 ప్లాట్లు సేల్ అయినాయి. అందులో 5 కూడా వచ్చి ఉండడం జరుగుతుంది, నివసిస్తున్నారు. ఇక అపార్ట్మెంట్లో మనం ఎమ్యూనిటీస్ గురించి మనం మాట్లాడుకున్నట్టయితే మనకు ఒక కార్ పార్కింగు, ఒక బైక్ పార్కింగ్ ఇవ్వడం జరిగింది. అదేవిధంగా ఇటు చూసుకుంటే మనకు 24/7 సెక్యూరిటీ కూడా ఉంటుంది. మనకు అన్ని రకాల సీసీ కెమెరాలు కూడా ఇవ్వడం చూసుకోండి. మనకు సీసీ కెమెరాలు వచ్చేసి మనకు పార్కింగ్లోనే కాకుండా కామన్లో ఇవ్వబడతాయి. చూసుకోండి. ఇటు వచ్చేసి మనకు 8 మెంబర్స్ కెపాసిటీ గల లిఫ్ట్ కూడా ఇవ్వబడింది. పైకి వెళ్ళడానికి మెట్లు, ఎవరి మీటర్లు వాళ్ళకే పెట్టుకునే విధంగా అన్ని రకాల ఫెసిలిటీ కూడా పెట్టేవాడి చాలా బాగుంటుంది. చూసుకోండి. చుట్టూ ప్రహారీ కూడా మనకు దీనికి సపరేట్ మనకు జనరేటర్ ఉంటుంది. ఈ జనరేటర్ వచ్చేసి మనకు లిఫ్ట్కు అండ్ మనకు పార్కింగ్లో కామన్లో ఇవ్వబడతాయి. దయచేసి ఈ విషయాన్ని గమనించగలరు. పైన 2 BHK పోర్షన్ ఎలా ఉందో చూద్దాం. మనం లిఫ్ట్ నుంచి అయితే 3rd ఫ్లోర్ చేరుకున్నాము. మీకు ముందే చెప్పాను కదా, ఒక్కొక్క ఫ్లోర్కు 4 ఫ్లాట్లు ఉంటాయని. 2 వెస్ట్ ఉంటాయి, 2 ఈస్ట్ ఉంటాయి. మీరు చూడబోయేది వచ్చేసి మనకు ఈస్ట్ ఫేస్లోని ఫ్లాట్ చూపించబోతున్నాను. అంతకన్నా ముందు చూసుకుంటే మనకు కారిడార్ వచ్చేసి మనకు 7 ఫీట్ కారిడార్ ఇవ్వడం జరిగింది. మంచి ఎక్సలెంట్ మంచి ఫ్లోరింగ్తోని చాలా బ్రహ్మాండంగా ఇచ్చారు. కామన్ వాల్స్ లేకుండా చూసుకోండి. ఒక్కొక్క ఫ్లాట్కు మనకు 6 ఫీట్ల గ్యాప్ ఇవ్వడం జరిగింది. ఇలా ఇవ్వడం వల్ల కామన్ వాల్స్ లేకుండా మీకు ఇండిపెండెంట్ హౌస్లో ఉన్న ఫీలింగ్ అయితే 100% కలుగుతుంది. ఎక్సలెంట్ చాలా బాగుంటుంది. చూసుకోండి. మంచి ఎక్సలెంట్ మంచి కారిడార్తోని మనకు లిఫ్ట్కు 2 ప్లాట్లు కూడా మనకు చాలా దగ్గరలో ఉంటాయి. చాలా బాగుంటుందని చెప్తున్నాను. లోపల 2 BHK పోర్షన్ ఎలా ఉందో చూద్దాం. మీరు చూస్తున్న ప్లాట్ వచ్చేసి మనకు ఈస్ట్ ఫేస్లో ఉంటుంది. ఈస్ట్ ఫేస్ సింహద్వారం నుంచి అయితే లోపలికి ఎంటర్ అవుతున్నా చూసుకొని మనకు దీనికి మంచి ఎక్సలెంట్ డోరు, మంచి క్వాలిటీ గల డోరు వాడడమే కాకుండా మంచి హార్డ్వేరు, మంచి లాక్ సిస్టమ్ కూడా చూసుకోండి. ఎంత మంచి లాక్ సిస్టమ్ ఉన్నాయో. మనకు లాక్ సిస్టమ్ కూడా చాలా బ్రహ్మాండంగా ఇవ్వడం జరిగింది. దీనికి వాడిన చౌకోట్ కూడా మనకు కంప్లీట్ ఇండియన్ టెక్తోనే వాడబడి. దయచేసి ఈ విషయాన్ని గమనించగలరు. మీరు చూస్తున్న ఈ పోర్షన్ వచ్చేసి మనకు 2 BHK పోర్షన్.
1225 స్క్వేర్ ఫీట్లో కట్టడం జరిగింది. అన్డివైడెడ్ వచ్చి మనకు 45 యూడీస్ వచ్చింది. ఇక దీని రేటు గురించి మనం మాట్లాడుకున్నట్టయితే 52,50,000 రూపాయలు చెప్తున్నారు. ఈ రేట్ అనేది ఫైనల్ రేట్ కాదు. ఈ 52,50,000లో ఆల్ ఎమ్యూనిటీస్ అండ్ జిఎస్టీ కలిపి ఉంటుంది. జస్ట్ మీరు రిజిస్ట్రేషన్ ఛార్జ్ పెట్టుకుంటే సరిపోతుంది. చూసుకోండి, మనకు విశాలమైన మనకు హాల్ ఎంత పెద్దగా ఇవ్వడం జరిగిందో. టోటల్ ఫ్లోరింగ్ వచ్చేసి మంచి వైట్ టైల్స్తో ఇవ్వడం జరిగింది. చాలా బ్రహ్మాండంగా ఇవ్వడం జరిగింది. ఇటు వచ్చేసి మనకు టీవీ పాయింట్ పెట్టుకునే విధంగా మనకు ఒక ఎలక్ట్రానిక్ యూనిట్ అయితే పెట్టడం జరిగింది. మంచి యూపీవీసీ విండో విత్ గ్రిల్స్ అని పెద్ద విండో కూడా వెంటిలేషన్ పరంగా బాగుంటుంది. వెంటిలేషన్ అయితే హైలైట్. ఎందుకు హైలైట్ అంటున్నారంటే మనకు టోటల్ అపార్ట్మెంట్కే 2 రోడ్లు ఉన్నాయి కాబట్టి చాలా బాగుంటుంది. ఇటు చూసుకున్నట్టయితే మనకి ఇది డైనింగ్ ఏరియా. చూసుకోండి, ఈజీగా ఒక 4 మెంబర్ గల డైనింగ్ టేబుల్ అయితే ఈజీగా పడుతుంది. చూసుకోండి, చాలా మంచిగా ఉంది. ఇలా ప్లానింగ్ ఎంత బాగుందో చూసుకోండి. యూ ఆకారంలో మంచి ఎక్సలెంట్ బ్లాక్ ప్లాట్ఫామ్తో ఒక ఇద్దరుండి వంట చేసుకునే విధంగా, అటు నుంచి ఇటు సర్వ్ చేసుకునే విధంగా మంచి ప్లాట్ఫామ్తో మంచి ప్లానింగ్తో అయితే ఎక్సలెంట్ ఇవ్వబడింది. చూసుకోండి, సరిపడిన సెల్ఫ్లతో అక్కడ కూడా మనకు యూపీవీసీ విండో విత్ గ్రిల్స్తో ఇవ్వడం జరిగింది. ఏదైతే ఈ పాయింట్ చూస్తున్నారో ఇది పూజ పాయింట్. మనకు ఒక పూజ స్పేస్ కూడా ఇవ్వడం జరిగింది. మంచి ప్లానింగ్తో అయితే చాలా బాగుందని చెప్పుకోవచ్చు. ఇక్కడ కూడా మనకు డైనింగ్ దగ్గర ఒక మంచి విండో కూడా ఇవ్వడం జరిగింది. తిన్న తర్వాత చేలు కడుక్కునే విధంగా ఒక మంచి వాష్ బేసిన్ కూడా పెట్టడం జరుగుతుంది. చూసుకోండి, వీళ్ళ ప్లాన్ ఎంత బాగుందో. మంచి యూపీవీసీ మంచి డోర్తోనైతే మంచి ఎక్సలెంట్ డోర్తోని మనకు యూటిలిటీ పాయింట్ ఇది. ఇందులో మనం ఒక వాషింగ్ మిషన్ పెట్టుకునే విధంగా, గిన్నెలు కడుక్కునే విధంగా మంచి ఫ్లోరింగ్తోని మంచి టైల్స్తో చాలా బాగుంటుంది. ఇటు వచ్చి మనకు 6 ఫీట్ల కారిడార్ మనకు వెంటిలేషన్ ఉంటుంది కాబట్టి చాలా బాగుంటుందని చెప్తున్నాను. చూసుకోండి ఎంత బాగుందో. ఇది వచ్చేసి మనకు టోటల్ 1225 స్క్వేర్ ఫీట్లో కట్టడం జరిగింది. చూసారు కదా, విశాలమైన హాలు, కిచెన్, డైనింగ్ చాలా బాగుంది. ఇటు వచ్చేసి మనకి ఇది కామన్ బాత్రూమ్. చూసుకోండి, కామన్ బాత్రూమ్ కూడా ఎంత ఫేషియస్గా ఉందో. మంచి వెస్టర్న్ కల్చర్తోని మనకు మంచి ఇందులో వాడిన కుండీలు కానీ నల్ల కానీ ఎక్సలెంట్ మంచి కంపెనీ గల వాడడం జరిగింది. మంచి టైల్స్ కూడా చాలా బాగున్నాయి. మీరు చూస్తున్న వచ్చేసి మనకు మాస్టర్ బెడ్రూమ్. చూసుకోండి, మాస్టర్ బెడ్రూమ్ చూసే ముందు మనకు డోర్ కూడా ఎంత మంచి క్వాలిటీ గల డోరు, మంచి లాక్ సిస్టమ్తో చాలా బ్రహ్మాండంగా ఇవ్వడం జరిగింది. చూసుకోండి ఎంత విశాలంగా ఉందో. ఇందులో ఈజీగా మనకు 6x6 బెడ్ పట్టగా కూడా చుట్టూ తిరిగిన మంచి ఫేషియస్గా ఎక్సలెంట్ మంచి ఫ్లోరింగ్తోని వెంటిలేషన్ పరంగా 2 విండోలు ఇవ్వడం వల్ల మనకు వెంటిలేషన్ చాలా బాగుంటుంది. ఎక్సలెంట్ అయితే చెప్పుకోవచ్చు. మీరు భవిష్యత్తులో కబోర్డ్ చేసుకుంటే సరిపడిన సెల్ఫ్లు మంచిగా ఇవ్వడం జరిగింది. ఇందులో వచ్చేసి మనకు అటాచ్డ్ బాత్రూమ్. చూసుకోండి, అటాచ్డ్ బాత్రూమ్ కూడా ఎంత బాగుందో చూసుకోండి, ఎంత ఫేషియస్గా వచ్చిందో. చూసుకుంటే మనకు వెస్టర్న్ కల్చర్కి సంబంధించిన ఒక కుండీ పెట్టడం జరిగింది. అది కూడా మనకు హిండీవేర్ కంపెనీకి సంబంధించింది. ప్రతి దాంట్లో మంచి క్వాలిటీ గల నల్లలు కానీ కుండీలు కానీ చాలా ఎక్సలెంట్ ఇచ్చారని చెప్పుకోవచ్చు. చూసుకొని మనకి డోర్ కూడా మనకు వాటర్ ప్రూఫ్ డోర్ ఇవ్వడం జరిగింది. ప్రతి ఒక్కటి చాలా జాగ్రత్తగా మంచి ప్లానింగ్తోని ఎక్సలెంట్ మెటీరియల్ వాడైతే కట్టడం జరిగింది. మీరు చూస్తున్న పోర్షన్ వచ్చేసి మనకు చిల్లర్ బెడ్రూమ్. చూసుకొని చిల్లర్ బెడ్రూమ్ కూడా ఎంత విశాలంగా ఉందో. ఈ చిల్లర్ బెడ్రూమ్ ఉన్న వాళ్ళు మనకు కామన్ బాత్రూమ్ వాడుకునే విధంగా మనకు ఎదురుగానే ఉన్న కామన్ బాత్రూమ్ కూడా జరిగింది. ఇందులో ఒక పెద్ద దివాన్ వేసుకొని ఇద్దరు పిల్లలు ఉండే విధంగా మంచి ఫేషియస్ వచ్చిందని చెప్పుకోవచ్చు. మంచి ఫ్లోరింగ్తోని మీకు భవిష్యత్తులో కబోర్డ్ చేసుకుంటే కానీ సరిపడే సెల్ఫ్లతోని వెంటిలేషన్ పరంగా మంచి యూపీవీసీ విండోతోని చాలా బాగుందని చెప్పుకోవచ్చు. ఇటు చూసుకుంటే అయితే మనకు ఇది బాల్కనీ. చూసుకోండి ఎంత విశాలంగా ఉందో బాల్కనీ. వీళ్ళ ప్లానింగ్ ఎంత బాగుందో చూసుకోండి. మనకు అపార్ట్మెంట్కు 2 రోడ్లు ఉన్నాయి కాబట్టి ఇటు బాల్కనీసే ఇటు వెంటిలేషన్ ఉంటుంది, మనకు అటు కూడా వెంటిలేషన్ ఉంటుంది. 2 వెంటిలేషన్ ఉండాలనే ఉద్దేశంతో చాలా బ్రహ్మాండంగా ఇవ్వడం జరిగింది. ఏదైతే మనకి ఈ హోమ్స్ చూస్తున్నారో ఇదే సంపద హోమ్స్ మంచి విల్లా ప్రాజెక్ట్. అదే కాకుండా చూసుకుంటే అన్ని రకాల మనకు అపార్ట్మెంట్లు. మనకి ఇటు పక్కకే శ్లోక ఇంటర్నేషనల్ స్కూల్ కనబడుతుంది చూడండి. మనకు శ్లోక జూమ్ చేస్తే మీకు కనబడుతుంది. శ్లోక ఇంటర్నేషనల్ స్కూల్ మనకు అతి దగ్గరలో ఉంటుంది. ఇటు చూసుకుంటే మనకు ఇది 60 ఫీట్ రోడ్డు కనెక్టెడ్ కానీ చుట్టుపక్కల మంచి లొకేషన్ ఇది చాలా బాగుంటుంది. చూసారు కదా, మనకు 2 BHK పోర్షన్ 1225 స్క్వేర్ ఫీట్లో అన్డివైడెడ్ వచ్చి మనకు 45 యూడీస్ వచ్చింది. ఇక మనం రేటు విషయాన్ని మాట్లాడుకుంటే 52,50,000 రూపాయలు. ఈ రేట్ అనేది ఫైనల్ రేట్ కాదు, స్లైట్లీ నెగోషియబుల్ ఉంటుంది. ఇక మేము బ్యాంక్ లోన్ విషయానికి వస్తే 80% బ్యాంక్ లోన్ అయితే 100% వస్తుంది. ఈ విషయాన్ని గమనించగలరు. టెర్రస్ పైకి వెళ్ళి ఒకసారి లొకేషన్ ఎలా ఉందో చూపిస్తాను. మనం టెర్రస్ పైకి అయితే చేరుకున్న చూసుకోండి. ఏదైతే వెహికల్స్ వెళ్ళేదే కనబడుతుందో అదే మనకు సాగర్ హైవే. చుట్టుపక్కల ఎలాంటి హైడ్రా జోన్కు లేకుండా ఎక్సలెంట్ మంచి లొకేషన్లో మీకైతే ముందే చెప్పాను కదా, చుట్టుపక్కల మంచి మంచి స్కూల్స్ కాలేజెస్ చాలా బాగుంటాయి. మంచి లొకేషన్ ఇది. ఇక దీని రేటు గురించి మళ్ళొక్కసారి మనం మాట్లాడుకున్నట్టయితే 2 BHK పోర్షన్ 1225 స్క్వేర్ ఫీట్లో అన్డివైడెడ్ వచ్చే 45 యూనిట్స్ వచ్చింది. ఇక రేట్ వచ్చేసి 52,50,000 రూపాయలు మాత్రమే. ఇది ఆల్ ఎమ్యూనిటీస్ GST కలిపి ఉంటుంది. జస్ట్ మీరు రిజిస్ట్రేషన్ ఖర్చు పెట్టుకుంటే సరిపోతుంది. ఇక మనం బ్యాంక్ లోన్ విషయం చూసుకున్నట్టయితే 80% బ్యాంక్ లోన్ అయితే ఖచ్చితంగా వస్తుంది. ఎలాంటి దీంట్లో డౌట్ లేదు. ఈ అపార్ట్మెంట్ లొకేషన్కు రావాలన్నా
దీని గురించి ఇంకేమన్నా మీకు డౌట్లు ఉన్నట్లయితే పైన ఓనర్ నంబర్ ఇస్తున్నాను, తను ఫోన్ చేసినట్లయితే ప్రతి ఒక్కటి క్షుణ్ణంగా చెప్పడం జరుగుతుంది. ఈ విషయాన్ని గమనించగలరు. ఏ డౌట్ ఉన్న ఓనర్ కాల్ చేయగలరు. మా యొక్క మనవి, ఇంత మంచి మంచి జెన్యూన్ ప్రాపర్టీస్ మీ ముందుకు తెచ్చినందుకు మీ నుంచి సదా ఎప్పుడు కోరుతుంది కేవలం ఒక లైక్ మాత్రమే. మీరు కూడా మీ విలువైన ప్రాపర్టీస్ ఇదే విధంగా మాతో ఏదైనా ప్రమోషన్ చేయించుకోవాలనుకుంటే అతి తక్కువ ధరలో ప్రమోషన్ చేయబడుతుంది. దానికి సంబంధించిన నెంబర్ కింద ఇస్తున్నాను. మొదటిసారి మా ఛానల్ చూసినట్టయితే దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోగలరు. సదా మీ సేవలో అంజయ్య. తిరిగి మరొక వీడియోలో కలుద్దాం ఫ్రెండ్స్. థ్యాంక్ యూ, ధన్యవాదములు.